హలో హాయ్ టీవీ6 మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మన స్టూడియోకి పెద్దవారు పెడాల విజయలక్ష్మి రామదాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మ. అయితే సంక్రాంతి అంటే మనకి చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి అయితే సంక్రాంతి గురించి తెలియదు. ఎందుకంటే మాకెందుకు తెలియదు మేడం అనుకోవచ్చు చాలామంది. నిజంగా నాకే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అలాగే మన పెద్దవారు విజయలక్ష్మి రామదాస్ గారిని మనతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సంక్రాంతి స్పెషల్ గెస్ట్గా మన స్టూడియోకి వచ్చారు. అయితే విశేషాలు తెలుసుకుందామమ్మా. మీరు సంక్రాంతి అనేది ఎలా జరుపుకుంటారు? ప్రేక్షక మహాశయులందరికీ నా నమస్సుమాంజలి. సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ అనే 4 రోజులు పండగ జరుపుకుంటారు. సంక్రాంతి పండగని భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వినయపూర్వకంగా పండగ శుభాకాంక్షలు. కనుమ, ముక్కనుమ, భోగి, కనుమ అన్ని రకాలుగా పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ ఆయురారోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని, ఆ పౌష్యలక్ష్మి అందరికీ ధనధాన్యాలు సమృద్ధిగా ఇవ్వాలని కోరుకుంటూ నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. టీవీ6 వారికి కూడాను. అయితే ఈ సంక్రాంతి అనేది ఎన్ని రోజులుగా చేసుకుంటారమ్మా? ఇది 4 రోజులు చేసుకుంటారమ్మా. ఈ 4 రోజుల్లో ఫస్ట్ రోజు భోగి పండగ చేస్తారు. భోగి పండుగ నాడు చిన్న చిన్న పిల్లలందరికీ చెరుకు మొక్కలు, రేగి పళ్ళు, ఎర్రదుంపల ముక్కలు, ఇంకా అటుకులు, పేలాలు ఇవన్నీ కలిపి పిల్లలందరికీ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని పెద్దవాళ్ళు, బామ్మలు, మేనత్తలు, మేనమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ పిల్లలకి పెద్దవాళ్ళందరి చేతను వరుసగా కూర్చోబెట్టి కుర్చీలేసి పిల్లలందరికీ భోగి పళ్ళు స్నానం చేయించి వచ్చిన తర్వాత భోగి పళ్ళు అందరూ దోసులతో తీసి పిల్లలు నెత్తి మీద నుండి వేస్తారు. అంటే వాళ్ళకేమీ చీడపీడలు ఏమీ రాకుండా ఉంటాయని, ఆయువు, ఆరోగ్యం, ఆనందంగా ఉంటారని ఇదొక సాంప్రదాయం. అది కొంతమందికి ఆనవాయితీ ఉండదు, కొంతమందికే ఉంటుంది భోగి పళ్ళు పోసే ఆనవాయితీ. ఇందులో కూడా తేడాలు ఉన్నాయి. తర్వాత భోగి పళ్ళు అయిన తర్వాత కొంతమంది మా ఉత్తరాంధ్ర ప్రదేశంలో అయితే ఆవు పేడ తీసుకొచ్చి ఇంత పిల్లలు, మా అబ్బాయి మా అమ్మాయి కూడా గోడకు పిడకలెట్టి అవన్నీ తయారు చేసి పెద్ద పెద్ద వాళ్ళు ఎంత పొడుగుంటే అంత పొడుగు పిడకలు దండలు తయారు చేసుకుని భోగి మంటలో తెల్లవారుజామునే స్నానాలు చేసి 3 గంటలకే స్టార్ట్ చేసే వరకు భోగి మంట చుట్టూ ముగ్గులేసేసి పెద్ద పెద్ద నిలువు స్తంభాలు లాంటి దొంగలు తెచ్చి అవన్నీ అక్కడ వేసి కర్రలన్నీ పేర్చి ఈ భోగి మంట పిడకలన్నీ తీసుకొచ్చి భోగి మంటలో వేసేవారు అనమాట. పాత చీపుళ్ళు, పాత సామాన్లు ఏమన్నా ఉన్నా ఆ రోజు అన్నీ తీసుకొచ్చి పాత సామాన్లన్నీ భోగి మంటలో వేయడం మా సైడ్ ఆనవాయితీ. విజయనగరం జిల్లాలో, విజయనగరం అది అసలు. అక్కడ ఈ పండగ బాగా మా పిల్లలు జరుపుకుండేవారు. నేను వీళ్ళందరికీ పిడకలు అవన్నీ సాయం చేసి అక్కడే భోగి మంటలోని బిందెలతో తపాలతో నీళ్లు పెట్టి ఆ నీళ్లు మరగబెట్టుకొని తెచ్చే పిల్లలకు స్నానాలు చేయించేవాడు. ఆ నీళ్ళతోనే వాళ్ళకి భోగి నలుగు పెట్టి పిల్లలందరికీ శుభ్రంగాను స్నానాలు చేయించి ఆ రోజు భోగి కార్యక్రమం పూర్తయిపోద్ది. మర్నాడు పెద్దవాళ్ళకి పిండి వంటలు వండి మూల పెడతాం మనం. విస్తళ్ళు వేసి అరిటాకులు, మన సైడ్ అయితే అరిటాకులు వేసి పిండి వంటలు మనం ఏమేమి వండుతాం అన్నీ అక్కడ పెట్టి మన పెద్దల పేరెంటాలు ఎవరెవరు మనకి దివంగతులయ్యారు, స్వర్గానికి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వడ్డించి వాళ్ళ పేరు చెప్పి ఇంత అన్నము కూర మనం ఏమేమి ఉండేవన్నీ మొదట తీసి కాకికి పెట్టే సాంప్రదాయం ఉంది మా ఇంట్లో. తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి కాకికి పెట్టి కాకి ముట్టుకుంటేనే మేము తినాలన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంది. అంటే చనిపోయినప్పుడు దినం రోజు ముద్ద పెట్టేటప్పుడు కాకి ముట్టాలని అప్పుడు ఉంటుంది కదా. అయితే ఇప్పుడు కూడా మాకు సంక్రాంతి అప్పుడు కూడా మేము పట్టుకొని వెళ్ళి పెడతాం. అది మా ఇంట్లో ఆనవాయితీ. మా అత్తవారింట్లో ఇది ఆనవాయితీ అనమాట. పట్టుకొని వెళ్ళి మేము ఆ అరిటాకులో పెట్టి అక్కడ పైన పెట్టేస్తాము. వచ్చి తింటాయి. ఏదో పక్షి వచ్చి తింటే మాకు తృప్తి, కాకి వచ్చి తింటే ఇంకా ఆనందం. అయితే ఇంతవరకు జరిగింది. మరి అపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఎలా ఉంటుందో తెలియదు. అది విషయం. తర్వాత గంగిరెద్దులు వాళ్ళు వస్తారమ్మా. వాళ్ళకి ధాన్యం ఉన్నవాళ్ళు ధాన్యం, బియ్యం వేసిన వాళ్ళు బియ్యం, బట్టలు వేసిన వాళ్ళు బట్టలు అన్నేసారు. నేను 6, 7, 8 సంవత్సరాల వయసులో గంగిరెద్దులు వాళ్ళు ఎంతెంత మేకులు ఒక అట్టకి అదొక కర్ర దానికి గుచ్చేసి ఒక దాన్ని ఏమంటారు అన్ని మేకులతో ఒక
పలక లాంటిది మేకులతో ఉంటుంది, చెక్కకి వేసేసి అది కిందన వేసి దానిపైన ఈ గంగిరెద్దులు ఆయన పడుకుంటాడు ఇట్లా వెళ్ళకెలా. ఆయన మీద గంగిరెద్దు వచ్చి 4 కాళ్ళు పెట్టి ఇలా నిలబడ్డం నేను చాలాసార్లు చూశాను. వాడు వెనకాల వెళ్ళిపోయేదాన్ని గుచ్చుకోవు. అదే గ్రేట్. అది గుచ్చుకుంటే తను పడుకోడుగా, వాళ్ళ టెక్నిక్ మీద పడుకుంటారు, టెక్నిక్గా పడుకుంటారు, వాళ్ళకి తగలవది. అట్లా దాని మీద పడుకుని 4 కాళ్ళు తెచ్చి తన గుండెల మీద గంగిరెద్దు నిలబడి నీ కొడుకాలు ఎత్తి అంటే కుడికాలు, ఎడంకాలు ఎత్తి అంటే ఎడంకాలు ఎత్తి ఏదో ఒకటి చెప్తే అది తను చేసేది. తన కడుపు నిండా ధాన్యము బెల్లము పెట్టేవాళ్ళు పెద్దలు. అవి తినేసి వాళ్ళు ఇచ్చే బట్టలు తీసుకుని వాళ్ళ ఇంటికి దీవించి గంగిరెద్దులు ఆయన వెళ్ళిపోతారు. అలాగే తెల్లవారుజామున జియర్ స్వాములు వస్తారు. జియర్స్ అంటే మన ఈ జియర్లు కాదు, సాతాను జియర్లు అని వేరే ఉంటారు. వాళ్ళు అక్షయ పాత్ర పట్టుకొని వస్తారు. వాళ్ళకు కూడా ప్రతి ఆడపిల్ల సాతాను జియర్ గారు అక్షయ పాత్రలో ఆయన అక్షయత్ర అంటాడు. ఆయన అక్షయ పాత్ర తీసుకొచ్చి ఆయనకి బియ్యం పోయడం ఏదో ఆనవాయితీకి ఆయనకి ఏదో ఇవ్వడం చేస్తారు. తరువాత గొబ్బెమ్మలు పెడతారు, పెద్ద పెద్ద ముగ్గులు వేసి దాంట్లో గొబ్బెమ్మలు పెట్టి బంతి పువ్వులు, గుమ్మడి పువ్వులు పెట్టేవారు మా చిన్నతనంలో. ఇప్పుడు గుమ్మడి పువ్వులు ఎక్కడ దొరుకుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు, బంతి పువ్వులు పెడుతున్నారు ఇప్పుడు. అది ఒక ఆనందం. దాని మీద రేగుపళ్ళు గుమ్మడి పళ్ళు మనం ఏవో అని గొబ్బెమ్మల ముద్దల మీద పెడతారు. అదొక సాంప్రదాయం. తరువాత కనుమ నాడు మనకు పండగ అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, కొత్త బట్టలు పెట్టడం, ఆడపిల్లలు రావడం 3వ రోజు. ఈ పండగ నాడు ఇవన్నీ అయిపోతాయి. పిండి వంటలు, అల్లుళ్ళు రావడం, కూతుళ్ళు రావడం, వాళ్ళకి ఆనవాయితీ సాంప్రదాయం ఏదైతే చేయాలి అదంతా ఇవ్వడం జరిగిపోయింది. తరువాత 3వ రోజు కనుమ నాడు గొర్రె పొట్టేలు పందాలు. మా వాళ్ళంతా పందాలకి వెళ్ళిపోయేవారు చూడటానికి. మా ఇంట్లో గొర్రె పొట్టేలు గొర్రెలు అంటారు. అదే గొర్రె పొట్టేలు అంటే కొమ్ములు ఉన్నది మగది. దీన్ని అంటే ఎంతసేపు అని కొట్టుకుంటాయి తప్ప ఏది వెనక్కి రాదు. నేను చాలాసార్లు చూశాను, నన్ను కూడా తీసుకెళ్ళాను మా వారి సైకిల్ మీద చూపెట్టారు. ఏంటి యుద్ధం నాకు తెలియదు. మా చిన్నప్పుడు కోడి పందాలు చూశాను. కోళ్ళని కూడా కాళ్ళకేవో కత్తులేవో కట్టేవారట, కోడి పందాలు వేసేవారు. దానికి అయ్యి బాబాయ్ భూములే దానికి, ఇప్పుడు విజయవాడలో కూడా భూములే దానికి కాసేస్తారు పందెం కోసం. అంటే అదొక ఉత్సాహం. సైడ్ ఎక్కువ చేస్తారని విజయవాడ చేస్తారు, విజయనగరం చేస్తారు, వైజాగ్ చేస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది లాస్ అవుతున్నారు, దీన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు. కానీ సాంప్రదాయాలు అన్నవి తీసేయడానికి వీలు లేదు, అలాగని రెచ్చిపోయి చేయకూడదు. దాన్ని ఎంత పరిమితిలో వాడాలో అంత పరిమితిలో వాడితేనే దాని అందం. అది ఆటతోనే సరిపెట్టాలి. 1000 100 ఎంతవరకే, కానీ భూములు ఆస్తులు ఎడ్లు పందాలు అలాగా మన భారతం గుర్తు రాకూడదు. భారతం అన్నీ వడ్డేసినట్టు మనం ఏం వడ్డేయకూడదు. ఇవి కూడా ఉన్నాయి. ఇదొక సాంప్రదాయం. నెక్స్ట్ ముక్కనుమ నాడు మళ్ళీ అంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా కొంతమంది కనుమ పండగ చేయని వాళ్ళు ముక్కనుమ పండుగ చేస్తారు. అంటే వాళ్ళు సంక్రాంతి చేయని వాళ్ళు కనుమ పండగ వాళ్ళ పండుగ. అది కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఇళ్లల్లో ఉంది. అంటే కొన్ని వాళ్ళ వర్గాలు తెగలు ఉంటారు కదా, వాళ్ళేం కనుమ పండగ నాడు వాళ్ళకి పండగ, ముక్కనుమ వాళ్ళకి 2వ రోజు. మనకి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మనకు 4. మనకి ఈ వారాలు వర్జలు కొంతమంది కూరలు తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకు మనకి ఏ రోజు ఆ రోజు పడిందో అది వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని ఎంజాయ్ చేస్తారు. అది విషయం ఇంతవరకు నాకు తెలిసింది. అది మేము చిన్నప్పుడు మీరు కొన్ని కొత్త విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఎందుకంటే గంగిరెద్దుకి మేకులు కొట్టి అతను అక్కడ పడుకొని ఉండేటప్పుడు మేమైతే చూడలేదు, అది నేను చూశాను. యాక్చువల్లీ గంగిరెద్దు వాళ్ళు మా ఇంటికి కూడా మేము చిన్నప్పుడు గల్లీల్లో వాళ్ళు వచ్చేవాళ్ళు, బియ్యం ఏమన్నా మన ఇంట్లో ఉన్న ధాన్యాలు వాళ్ళకి కొన్ని ఇవ్వటం అలా చేసేవాళ్ళం. అయితే వాళ్ళు గంగిరెద్దు కూడా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తుంది. కాళ్ళు ఎత్తటం కానీ, పడుకొని మనకి నమస్కారం చేయటం కానీ, అవన్నీ చూస్తే అసలు ఎద్దేంటి మనకి నమస్కారం చేయటం ఏందని ఓన్లీ ఈ సంక్రాంతి ఫెస్టివల్లోనే అలా వస్తారు కదా. డూడు బసవన్న అంటే తల ఊపుతూ తను గంటలు మెడలో ఉన్న గంటలు ఊపించుతూ మనం ఏం చెప్తే అతను ఏం చెప్తే తను అది చేస్తుంది. అది వాళ్ళు. ఇప్పుడు మరి సిటీ వాతావరణంలో మీరు ఎలాంటివి చూస్తున్నారు? ఇప్పుడు కూడా గంగిరెద్దులు వాళ్ళు వస్తున్నారు.
రావటం లేదని. నేను కూడా చాలా మందికి కిందకు వస్తున్నారు, ఆ పక్కన పెడుతున్నారు, వాళ్ళకి కూడా నేను ఏదో ఇస్తుంటాను, బట్టలని బియ్యం అని అవని. కానీ అప్పుడు మేము చూసినంతగా ఇప్పుడు వెళ్ళి చేయటానికి వాళ్ళకి అవకాశం లేదు. పాపం ఆ గంగిరెద్దును అటు నుండి తీసుకురావడానికి వాడు నాన్న తిప్పలు పడి రావాలి, ట్రాఫిక్ పుణ్యం అని. ట్రాఫిక్ వల్ల గంగిరెద్దును అటు నుండి తీసుకురావాలంటే వాడికి తలప్రాణం తోక్కొచ్చినంత పని అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆడించే పాడించే పరిస్థితులు ఇప్పుడు గాలిపటాలు ఎగరేస్తున్నారు, కైట్స్ ఇళ్ల పైన, లేదంటే ఖాళీ ప్లేస్ దగ్గరికి ఒక నలుగురు కలిసి లేకపోతే ఫ్రెండ్స్ తో కలిపి ఎగరేయటం. మా మనవడు కూడా నిన్న మొన్న అంత పైన గవర్నమెంట్ కూడా కొన్ని కైట్స్ ఎగరేసేలాగా కొన్ని వేరే దేశాల నుండి కూడా మనకి ఇక పెరడ్ గ్రౌండ్లో కానీ అక్కడ కానీ ఒక వాతావరణం, పండగ వాతావరణం కేవలం కైట్స్తో చాలా బాగా ఎగరేస్తారు. రకరకాలుగా డిఫరెంట్గా ఉంటాయి. అసలు నేను 2 times వెళ్ళాను, అసలు భలే ఉన్నాయి, అసలు విచిత్రంగా డిఫరెంట్గా. అంటే రకరకాల ఆకారాలతో, రకరకాల బొమ్మలతో, అది విమానాకారం, తర్వాత మన లాఫింగ్ బుద్ధ ఆకారం, రకరకాలు. మరి మీరు అన్నట్టే ఈగిలు ఆకారం, అలాగే మంకీ ఆకారం, చాలా రకాలుగా వాళ్ళ ఇష్టానికి వాళ్ళ మనసుకు పుట్టిన డిజైన్ చేసి వాళ్ళు ఆ విధంగా కైట్లు ఎగరేస్తున్నారు. మనం చూసాము. దానికి మాంజాని కడతారు, ఒక్కోసారి ఆ మాంజా డేంజర్ కూడాను. దానికి గాజు పెంకులు నూరి దాన్ని ఆ తాడంతటికి కడతారు. మా మరిది గారు ఆ పని చేస్తుండేవారు చిన్నప్పుడు. మాంజాను బొగ్గులు అని గట్టిగా నూరి గాజు పెంకులన్నీ చెదగొట్టేసి నూరేసి దానికి రాస్తే అది ఇలా తగిలిందంటే మనకు తెగిపోతుంది చేతి. అంత డేంజర్ అది. అది పిల్లలకి, చిన్నపిల్లలకి అలాంటివి అందివ్వడం మంచిది కాదని నా ఉద్దేశం. అలాంటి మాంజల్లాగా ఉండవి. ఎందుకంటే అది ఎక్కడో ఉండిపోయింది, దాన్ని వెళ్ళి ఎక్కి తెచ్చేద్దాం అనుకుని పిల్లలు వెళ్ళిపోయి అలిపటం కోసం కిందన పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది కరెంటు స్తంభాలు ఎక్కిపోయిన పిల్లలు ఉన్నారు. అలాంటి పనులు చేయకుండా తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ పిల్లలు కైట్లు ఎగరేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో ఒకరు పక్కన ఉండి వాళ్ళు చూసుకుంటే చాలా బాగుంటుంది. కైట్ల ఉత్సాహంలో వాళ్ళకి ఏది తెలియదు. కన్ను మిన్ను కానక ఏ గొట్టైనా ఎక్కిపోతున్నారు, ఏదైనా ఎక్కిపోతారు. చిన్న గోడ మీదకి ఎక్కిపోయి ఎగరేసి వస్తున్నారు. కాలు వెనక్కి పడింది, స్లిప్ అయ్యి కిందన పడతారు పిల్లలు. అలాంటివి జరగకుండా పిల్లలందరినీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ కైట్లు ఉత్సవం ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ గట్లు ఎక్కడం, చెట్లు ఎక్కడం, ఈ స్తంభాలు ఎక్కడం కూడా పిల్లలు చేయకుండా, తెగిపోతే పోయింది మరో 10 రూపాయలు ఇచ్చి మరొకటి కొనుక్కుంటాం. అంతేగాని ఆ గాలిపటం తెద్దామని చెప్పి వెళ్ళిపోయిన చాలామంది పిల్లలు పడిపోయి ప్రాణాలు కోల్పోయే వాళ్ళని కూడా నేను చూశాను. అందుకని పిల్లలు గల తల్లిదండ్రులు అందరూ కూడాను ఈ పిల్లల్ని 1000 కాళ్ళతో చూస్తూ ఈ కైట్లు ఎగరేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్పృహలో ఉండి పిల్లల్ని కళ్ళకి రెప్పలా చూడాలని నా కోరిక, నా మనవి. థ్యాంక్ యూ అమ్మ. ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ఇన్ని విశేషాలు మనం విజయలక్ష్మి రామదాస్ గారిని అడిగి మనం తెలుసుకున్నాము. ఈ పండుగ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, కొన్ని ప్రమాదకరమైన విషయాలు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అమ్మగారు చాలా చక్కగా మనతో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ముందు అందరికీ పాట మర్చిపోయా, అమ్మగారు ఒక పాట పాడుతున్నారు, పాడండి. బుక్ తీసుకుని వచ్చా. సంగీతం పాట అండి. పాలగుమ్మ విశ్వనాథం గారిది పాట, ఆరుద్ర గారి రచన, రాగం బౌలి అన్నారు. సంక్రాంతికి సంబంధించిన పాట. అమ్మగారు పాటలు కూడా పాడతారు. అయితే ఇది మీరు రాసారా లేకపోతే వేరే వాళ్ళు రాసిందా? పాలగుమ్మ విశ్వనాథం గారు సంగీతం, రచన ఆరుద్ర గారు. ఓకే, అయితే ఓకే పాడండి మేడం. మేము ఎప్పుడు నేను లలిత సంగీతం నేర్చుకునేటప్పుడు మా డిప్లొమాలో పాట ఇది. డిప్లొమాలో నేను నేర్చుకుంది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో నేర్చుకునే పాట ఇది. ఓకే, నేను పాడుతున్నాను. చలి చలి వేకువ జామున భోగి మంట, చలి చలి వేకువ జామున భోగి మంట, కళకళలాడే మోములు మా ముంగిట, చలి చలి వేకువ జామున భోగి మంట, కళకళలాడే మోములు మా ముంగిట, చలి చలి వేకువ జామున భోగి మంట, వీధంతా నిండునట్టు పెద్ద ముగ్గులు, ముగ్గులపై కూచున్నవి గొబ్బెమ్మలు,
వీధంతా నిండునట్టు పెద్ద ముగ్గులు, ఆ ముగ్గులపై కూచున్నవి గొబ్బెమ్మలు. రామ్ భజన మందిరాన మ్రోగు చిరతలు, రామ్ భజన మందిరాన్ మ్రోగు చిరతలు. ఆ సందడిలో వినిపించవు తొలి కోడి కూతలు. చలి చలి వేకువ జామున భోగి మంట, కళకళలాడే మోములు మా ముంగిట. చలి చలి వేకువ జామున భోగి మంట. గుడ్డె దివ్వె వెలుగులోన అడుగో దర్జీ, గుడ్డె దివ్వె వెలుతురులో అదుగో దర్జీ. కుడుతున్నాడింకా ఒక కొత్త లాల్చి. గుడ్డె దివ్వె వెలుతురులో అదుగో దర్జీ, కుడుతున్నాడింకా ఒక కొత్త లాల్చి. మేలు కొలుపు పాడే సాతాను జీయరు, మేలు కొలుపు పాడే సాతాన జీయరు. రంగా 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 మేలుకో రంగా. హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి, హరిలో రంగహరి. మేలు కొలుపు పాడే సాతాన జీయరు, నేడతన్ని ఎవ్వరు గేలి చెయ్యరు. తొలి చలి వేకువ జామున్ భోగి మంట, కళకళలాడే మోములు మా ముంగిట. తొలి చలి వేకువ జామున్ భోగి మంట. ఈ పాట పాడించే అవకాశం ఇచ్చిన TV6 వారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా పాడారమ్మా. నిజంగా ఫస్ట్ టైము ఈ భోగి మంటపై మీరు పాట పాడటం చాలా బాగా అనిపించింది. అసలు నా గొప్పతనం ఏం లేదు, నాకు నేర్పిన గురువులు గారి గొప్పతనం. మీ గురువు గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సంక్రాంతి గురించి మంచి విశేషాలు అలాగే పాటలు ఈ విశేషాలన్నీ తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ధన్యవాదాలు కూడా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.